చాలామంది యాక్టర్స్ సినీ ఇండస్ట్రీలో బాలనటులుగానే ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే అలా ఎంట్రీ ఇచ్చిన వారు చేసినవి 1-2 సినిమాలైనా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. వారి నటనతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తారు. కానీ ఆ తర్వాత పూర్తిగా సినిమాల్లో కనిపించకుండా మాయమవుతారు. ఇలా ఇప్పటికే ఇండస్ట్రీలో బాలనటులుగా మెప్పించి ఆ తర్వాత కనుమరుగైన యాక్టర్స్ను మనం మిస్ అవుతున్నాం. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ యాక్టర్ కూడా ఉన్నారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి నటుడే ఆయన. స్వాతిముత్యం సినిమాలో నటించిన ఈ అబ్బాయి మీకు గుర్తే ఉండి ఉంటారు. ఇప్పుడు ఎలా మారిపోయారో చూద్దాం. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన నటించిన సినిమాల్లో ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సినిమా స్వాతిముత్యం. ఈ సినిమాను డైరెక్టర్ విశ్వనాథ్ అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో రాధికా శరత్ కుమార్, నిర్మలమ్మ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాలో కమల్ హాసన్ ఎంతో అమాయకంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అలాగే ఈ చిత్రంలో పాటలు కూడా ఇప్పటికీ అందరికీ ఫేవరెట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో రాధికా కుమారుడి పాత్రలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ గుర్తుంటారు. ఈ సినిమాలో తన ముద్దు మాటలతో ప్రేక్షకులను ముచ్చట తెప్పించేలా నటించాడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ పేరు కార్తిక్. ఈ చిన్నోడు స్వాతిముత్యం సినిమాలో రాధిక కుమారుడిగా కమల్ హాసన్కు స్నేహితుడిగా అద్భుతంగా నటించి ఆనాడు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇప్పుడు ఆ చిన్నోడు పెరిగి పెద్దవాడు అవుతారనే విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఎలా ఉన్నారనేది కూడా ఇక్కడ ఫోటోల్లో చూడొచ్చు. ఆ సినిమాలో బాలనటుడిగా నటించిన కార్తీక్ ఎవరో కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్నవారి బంధువే. స్వయాన జానపద చిత్రాల్లో ఓ వెలిగిన నటుడు కాంతారావు గారి మనవడు. కాంతారావు గారు తన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎవరినైనా ఒకరు ఉండాలనే ఉద్దేశంతో తన మనవడు కార్తీక్ని స్వాతిముత్యం సినిమాలో నటించేలా చేశారు. కానీ కార్తీక్ ఆ ఒక్క సినిమాలోనే నటించారు. తర్వాత వేరే సినిమాల్లో నటించలేదు. చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడే ఉద్యోగంలో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన కార్తీక్ రమ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఇక్కడ ఫోటోలో చూస్తే కార్తీక్ పెళ్లినాటి ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511